రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నిజామాబాద్ జిల్లాకు సాగునీరు అందించేందుకు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాణహిత చేవెళ్ల పథకాన్ని ప్రారంభించారు. ప్రాణహిత చేవెళ్ల పథకంలో భాగంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి 20, 21, 22 ప్యాకేజీల ద్వారా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు నీరు అందించాలని ఆనాడు రూపొందించిన ప్రాజెక్టు ఏదైతే 20 ప్యాకేజీ పూర్తి స్థాయిలో పూర్తయింది. దానికి సంబంధించి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో బ్యాక్ వాటర్ నీరు నిల్వ ఉంటే ఆ ప్యాకేజ్ 20 ద్వారా ఈ కాల్వల ద్వారా నీరు అందించి ఈ ప్రాంతానికి ఆర్మూర్, అదేవిధంగా నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో నీరు అందించే దిశగా పథకాన్ని అయితే ప్రారంభించారు. ఈ పథకానికి సంబంధించి చూసుకోవచ్చు, ప్రాణహిత చేవెళ్ల 20 ప్యాకేజీ పూర్తి స్థాయిలో పూర్తయిన నేపథ్యంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకి నీరు బ్యాక్ వాటర్ నుండి నీరు తీసుకుంటే ఈ ప్రాంతానికి పూర్తి స్థాయిలో నీరు అందించే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే గత ప్రభుత్వము ప్యాకేజీ 21లోని మెంట్రాస్పల్లి పంప్ హౌస్ను ట్రయల్ రన్ అయితే చేశారు. గత ప్రభుత్వం ట్రయల్ రన్ చేసిన పూర్తి స్థాయిలో దాన్ని రైతాంగానికి నీరు అందించే దిశగా పైప్ లైన్ ద్వారా నీరు అందించే దిశగా ప్రయత్నాలు అయితే చేశారు. పూర్తి స్థాయిలో కాకపోవడంతో ఈ ప్రాంతానికి రైతులకు నీరు అందక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. కానీ చూసుకోవచ్చు, నిజాం సాగర్ కాల్వలో నీరు లేక వెలవెలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్యాకేజీ 20 ద్వారా నిజాం సాగర్ కాల్వలో నీటిని వదిలితే ఆ ప్యాకేజీ 20 పూర్తి స్థాయిలో ఈ ప్రాంతానికి వచ్చి ఏదైతే ఈ పంప్ హౌస్ ఏదైతే మెంట్రాస్పల్లి పంప్ హౌస్ ఉందో ఆ పంప్ హౌస్లో నీరు ఆ పంప్ హౌస్ నుండి నీటిని ఏదైతే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు, అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలతో పాటు పూర్తి స్థాయిలో కొరుట్ల మెట్పల్లి వరకు కూడా ఈ సాగునీరు అందించే దిశగా ప్రయత్నాలు అయితే చేశారు ప్రభుత్వం. కానీ పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ రైతాంగం కోసం సేవలు చేస్తున్నామని చెప్తున్నారు. రైతాంగం కోసం ఈ ప్రాజెక్ట్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తే ఈ ప్రాంత ప్రజలకు నీరందే అవకాశాలు ఉన్నాయి. రైతాంగం ఎందుకంటే వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, పూర్తి స్థాయిలో చివరి ఆయకట్ట వరకు నీరు అందించాలనే ఉద్దేశంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు వల్ల రైతాంగానికి సకాలంలో నీరు అందితే బాగుంటుంది. రైతులు కూడా ఈ త్వరితగతిన ఈ ప్రాజెక్టును పూర్తి చేసి మా రైతులకు నీరు అందించాలని కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ Lab taken to class, special care and support for research, global certifications. KL, deemed to be university. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ మంచిప్ప ఏదైతే ఉందో మంచిప్ప ద్వారా 21 ప్యాకేజీ ద్వారా నీరు పూర్తయితే ఈ ప్రాంతానికి సస్యశాలమైతే అనే ఉద్దేశంతో నిర్మించిన నేపథ్యంలో ప్రస్తుతం మంచిప్ప ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు. కాబట్టి ఏదైతే మంచిప్పకు వెళ్ళే 20 ప్యాకేజీ సారంగపూర్ వద్ద 20 ప్యాకేజీ పూర్తి స్థాయిలో పూర్తయింది. దాని ద్వారా అక్కడ నుండి ఈ కాలువలో నీటిని వదిలితే మాత్రం ఈ మెంట్రాస్పల్లి పంప్ హౌస్ వరకు నీరు అంది చేరి ఇక్కడ నుండి ఈ నిజామాబాద్ రూరల్, అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గాల ప్రాంతాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. ప్రభుత్వము పూర్తి స్థాయిలో పైప్ లైన్లను దృష్టిలో పెట్టుకొని 3 ఎకరాలకు ఒక వాల్యూ చొప్పున పైప్ లైన్లు పూర్తి చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో పైప్ లైన్ పూర్తి చేయాల్సింది. ఆ పైప్ లైన్లు పూర్తి చేయకపోవడం, పూర్తిగా నీరు అందించకపోవడం దీనికి అంతటి కారణం. త్వరితగతిన గత ప్రభుత్వం ఏదైతే పైప్ లైన్ల ద్వారా నీరు అందించాలని రూపొందించిందో అప్పుడున్న ప్రభుత్వం పూర్తి స్థాయిలో పూర్తి చేయలేకపోయింది, రైతాంగానికి నీరు అందించలేకపోయింది. సకాలంలో ఆ పైపులు పూర్తి చేస్తుంటే ఈసారి ఈ కరువు ఏర్పడిన సమయంలో రైతులకు పూర్తి స్థాయిలో నీరు అందించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడైనా ఇప్పుడున్న ప్రభుత్వము రైతుల కోసము, రైతాంగాని కోసము ఏర్పాటు చేసిన ఈ పథకం ఏదైతే ప్రాణహిత చేవెళ్ల 20, 21, 22 ప్యాకేజీల ద్వారా ఏదైతే మెంట్రాస్పల్లి పంప్ హౌస్కు నీరు వస్తుందో 20 ద్వారా ఈ నీటిని పూర్తి స్థాయిలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుండి నీటిని తీసుకొని ఈ ప్రాంతానికి ఈ మెంట్రాస్పల్లి పంప్ హౌస్కు నీటిని వదిలితే ఈ ప్రాంతంలో ఎండిపోయిన పంటలను కాపాడుకునే విధంగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశం మీద ఆనాడు రూపొందించిన ఈ ప్రాజెక్టు ఈ 1,00,000 ఎకరాలకు సాగునీరు సస్యశ్యామల చేస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ రైతాంగం అయితే కోరుతున్నది. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో ఈ కాల్వలు ఎండిపోకుండా రైతాంగానికి ఈ పంట పొలాలకు నీరు అందించే దిశగా ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వము చకచక
పూర్తి చేసి ఏదైతే మెంట్రాస్పల్లి పంప్ హౌస్ గతంలో ట్రయల్ రన్ నిర్మించారో ట్రయల్ రన్కే పరిమితమైంది. ఇప్పుడైనా కానీ పూర్తి స్థాయిలో 3 ఎకరాలకు ఒక వాల్యూ ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో చివరి దశకున్న పైప్ లైన్లు పూర్తి చేసి ఆ ప్రాంత ప్రజలకు పంటలు ఎండిపోకుండా చూస్తే బాగుంటుందని చెప్పి రైతులైతే కోరుతున్నారు. మనం కూడా కోరుకుందాం, ఈ రైతాంగం కోసం పూర్తి స్థాయిలో ఈ పంప్ హౌస్ నుండి నీరు అందించే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని కోరుకుందాం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.